పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? పీపీటీ డిస్ప్లే అవుతుందా? పీపీటీ కనిపిస్తుందా? సరే. క్లాస్లో అప్రియారీ అల్గోరిథం చూసాం కదా. సో అప్రియారీ అల్గోరిథం ఎందుకు యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్రియారీ అల్గోరిథం? ఎవరైనా చెప్తారా? ఈ రెండు అల్గోరిథమ్స్ మనకి డేటా మైనింగ్ లో, ఇక్కడ మైనింగ్ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని గురించి ఎవరైనా చెప్తారా? నిన్న క్లాస్ ఆల్రెడీ విన్నారు కదా. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్రియోరీ అల్గోరిథం? సరే, జస్ట్ అన్మ్యూట్ చేసి చెప్పండి. అంటే మీకు జస్ట్ కాన్సెప్ట్ తెలిసిందా లేదా అని అడగడం నా ఉద్దేశంతో అడుగుతున్నాను నేను. ఎవరైనా సరే. మేడం చెప్పమ్మా. అప్రియోరీ అల్గోరిథం ఎప్పుడు యూజ్ చేస్తారంటే, అది మెయిన్గా ఏంటి షాపింగ్ మాల్స్లో కానీ డీమార్ట్ అలాంటి వాటిల్లో యూజ్ చేస్తారు. అది ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు కొన్ని కస్టమర్ ఐడీస్ తీసుకొని వాళ్ళు ఎలా ఐటమ్స్ కొంటున్నారు అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తాము. కొత్త ప్యాకేజ్ అంటే కొన్ని కొత్త ప్యాకేజెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, ఇప్పుడు బ్రెడ్ జామ్ బటర్ ఉంది అనుకోండి, ఏదో ఒక ఐటమ్ సరిగ్గా సేల్ అవ్వట్లేదు. అప్పుడు ఈ బాగా సేల్ అయ్యే వాటితో దాన్ని ఆఫర్ కింద పెడితే అప్పుడు బాగా డిమాండ్ పెరిగిద్ది కాబట్టి దాన్ని ఎక్కువ మంది బై చేస్తారు. అలాగా కొన్ని డేటా మైనింగ్ అది అప్రియోరీ అల్గోరిథం కొన్ని స్టెప్స్ యూజ్ చేసి దాన్ని ఏది దేంట్లో మ్యాచ్ చేస్తే కొంచెం ఎక్కువ డిమాండ్ పెరిగిద్ది చేస్తే అప్పుడు అది వాళ్ళకి బాగా బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో దాన్ని మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొసీజర్ కోసం అప్రియోరీ అల్గోరిథం యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అప్రియోరీ అల్గోరిథం తర్వాత ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ అల్గోరిథం. సో అప్రియోరీ అల్గోరిథం లో మనం ఏం చేసాం? ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ప్రొసీజర్ లో మన ట్రాన్సాక్షనల్ డేటాబేస్ లోంచి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని మనం క్యాండిడేట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకొని దాని నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. కాకపోతే దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే జనరేట్ అండ్ టెస్ట్ అప్రోచ్ అన్నమాట. సో ఏం జనరేట్ చేస్తాం? క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ ని జనరేట్ చేసుకొని దాని తర్వాత వాటి మీద ఏం చేస్తాం? మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం, స్కాన్ చేసుకుంటాం, డేటాబేస్ లో స్కాన్ చేసుకొని ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మినిమం సపోర్ట్ కౌంట్ లో ఈక్వల్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనం క్యాండిడేట్ ఐటమ్ సెట్స్, సపోజ్ కే ఐటమ్ సెట్ తీసుకుంటే, సపోజ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక 2000 ఆర్ ఇంకా ఎక్కువ, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ ఐటమ్ సెట్స్ క్రియేషన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ టాస్క్. సో కాస్ట్ తో కూడుకున్న టాస్క్ అనమాట, కంపేర్డ్ టు సైజు అలాగే టైం కూడా. రెండింటి పరంగా చూస్తే దీంట్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అలాగే ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే మనం క్యాండిడేట్ ఐటమ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి, క్యాండిడేట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం దాంట్లోంచి ఏవి మినిమం సపోర్ట్ కౌంట్ ని సాటిస్ఫై చేయట్లేదో వాటిని ఎలిమినేట్ చేసేసి మళ్ళీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా మనకి ఇంకా ప్యాటర్న్స్ అనేవి ఇంకా లేవు అనే దాకా కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తా ఉంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువ పడుతుంది. సో టైం ఎక్కువ పడుతుంది, దాంతో పాటు మనం ఈ క్యాండిడేట్ సెట్స్ ప్రిపరేషన్ లో ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటుంది. సో అది ఒక డ్రాబ్యాక్. తర్వాత సపోర్ట్ కౌంటింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు నిన్న మీరు చూసిన డేటాబేస్ లో ఏంటి, జస్ట్ మనకి ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి అంతే కదా. సో ఈ 10 రికార్డ్స్ లో మనం జస్ట్ 9 రికార్డ్స్, ఈ 9 రికార్డ్స్ లోంచి మనం ఏం చేసాం? ప్రతి ఒక్క దానికి ఫస్ట్ ఇనీషియల్ గా ఏం చేయాలి? ఇండివిడ్యువల్ ఐటమ్ సెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం, అంటే ఒక్కొక్క ఐటమ్ ని ఒక్కొక్క సెట్ కింద ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ 9 ట్రాన్సాక్షన్స్, ఇక్కడ 5 ఐటమ్స్ తీసుకున్నాం.
సో 5 ఐటమ్సే కాబట్టి జస్ట్ మనం 5 కాలమ్స్ 5 రోస్ మెయింటైన్ చేస్తే సరిపోయింది. మరి కంపేర్డ్ టు 2000 ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఒక డేటాబేస్ లో, ఒక స్టోర్ లో ఒకవేళ 2000 ఐటమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఏం చేయాలి, అన్నిటికీ ఇట్లా ఐటమ్ సెట్ క్యాండిడేట్ సెట్ ప్రిపేర్ చేసుకోవాలిగా. సో అది ఎంత బల్కీ ప్రొసీజర్, చాలా ఎక్కువ ప్రొసీజర్ తీసుకునే టాస్క్ కదా అది. సో అదొక డ్రాబ్యాక్ దీంట్లో. సో క్యాండిడేట్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవడం అదొక బల్కీ ప్రొసీజర్. తర్వాత మనకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ లోంచి ఆ ఇండివిజువల్ సెట్స్ లో ఉన్న ఐటమ్స్ కి సంబంధించి మనం సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేయడం కూడా టిపికలే. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న 9 ట్రాన్సాక్షన్స్ లో మనం ప్రతి ఒక్క దానికి మనం సపోర్ట్ కౌంట్ రాయడానికి ఏం చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని స్కాన్ చేసుకుంటూ వచ్చాం కదా. తక్కువ అమౌంట్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా స్కాన్ చేయగలం. అదే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రాసెస్ అంతా రిస్కీ ప్రాసెస్. సో దీనికి తోడు మనం దాన్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన అల్గోరిథమ్స్ కానీ, డేటాబేస్ స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన మెమరీ కానీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఇది. సో అందుకని చెప్పి ఇది ఇంకొక డ్రాబ్యాక్ అనమాట అప్రియోరి అల్గోరిథం. తర్వాత సపోర్ట్ కౌంటింగ్ ఎక్స్పెన్సివ్ టాస్క్ లోనే సబ్సెట్ చెకింగ్ అనేది కూడా మనకి ఎక్స్పెన్స్ తో కూడుకున్నది. సబ్సెట్ చెకింగ్ అంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం కంబైన్ చేసాం చూసారా. సో కంబైన్ చేసుకుంటూ వచ్చాము, ఒక్కొక్క ఐటమ్ ని కంబైన్ చేసుకుంటూ వచ్చాం తర్వాత. సో ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మనం ప్యాటర్న్స్ ని ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రొసీజర్ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్ డేటాబేస్ స్కాన్. సో ఇప్పుడు మనం సపోర్ట్ కౌంట్ చేయాలి, ప్రతిసారి సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఏం చేయాలి, డేటాబేస్ ని మళ్ళీ స్కాన్ చేసుకుంటూ రావాలి. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం డేటాబేస్ ని స్కాన్ చేసుకుంటూ రావాల్సినప్పుడు కూడా మనం ఏమవుతుంది, మనకు టైం ఎక్కువ పడుతుంది, ఎఫర్ట్ ఎక్కువ పడుతుంది, మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా అప్రియోరి అల్గోరిథం లో మనం ఫేస్ చేసే డ్రాబ్యాక్స్. ఈవెన్ దో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అల్గోరిథం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కంపేర్డ్ టు ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం, ఇక్కడ మనం ఎక్కువ ప్యాటర్న్స్ అనేవి మనం కంపల్సరీగా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్ గా కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ డ్రాబ్యాక్స్ ని ఎలిమినేట్ చేస్తా ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం ఏం చేశారంటే, దాంట్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసే ప్యాటర్న్స్ కి ముందుగా మనం ఎఫ్పి ట్రీ అని, మనకి ట్రీ స్ట్రక్చర్ ఉంది కదా. సో ట్రీ స్ట్రక్చర్ లో ఒక ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీ అనేది మనం డేటాబేస్ నుంచి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లోంచి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం అనమాట. సో అది ఎఫ్బి గ్రోత్ అల్గోరిథంలో. సో ఇక్కడ ఏం చేస్తాం, ఉన్న డేటాబేస్ నుంచి మనకి రీసెంట్ ఫ్రీక్వెంట్ గా ఏవైతే ఐటమ్స్ మనకి కనిపిస్తున్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన డేటాబేస్ మొత్తంగా ఒక ట్రీ ఫార్మాట్ స్ట్రక్చర్, ఒక ట్రీ స్ట్రక్చర్ లో మెయింటైన్ చేస్తాం. తర్వాత దాని నుంచి ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇది కూడా 2 స్టెప్ ప్రొసీజరే. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎఫ్పి ట్రీ అనేది బిల్డ్ చేస్తాము, ఎఫ్పి ట్రీ అనేది డిజైన్ చేసుకుంటాము. తర్వాత ఆ ఎఫ్పి ట్రీ డిజైన్ చేయడానికి 2 స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. దాని తర్వాత వచ్చిన ట్రీలోంచి మనం డిజైన్ చేసిన ట్రీలోంచి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం లో మనం ఎలాంటి క్యాండిడేట్ ఐటమ్ సెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ మనకి మెమరీ సేవ్ అవుతుంది, దాంతో పాటు ఏమవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో క్యాండిడేట్ ఐటమ్ సెట్ అనేది అప్రయారి అల్గోరిథం లో లాగా మనం ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం లో క్రియేట్ చేసుకోవట్లేదు. సో ఇందులో మనం ఏం చేస్తాం, ఎఫ్పి ట్రీ ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ట్రీని డిజైన్ చేసుకుంటాం. సో డిజైన్ చేసుకున్న తర్వాత ఆ ట్రీలోంచి మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఎఫ్పి ట్రీ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఫస్ట్ స్టెప్. సో ఎఫ్పి ట్రీ కన్స్ట్రక్షన్ చేయడానికి మనం 2 స్టెప్స్ యూజ్ చేస్తాం మళ్ళీ ఇందులో. సో ఈ 2 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్ లో మనకి ఏదైతే డేటా ఉందో దాన్ని మొత్తంగా కూడా అన్ని ఐటమ్స్ ని స్కాన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, స్కాన్ చేసిన తర్వాత ఏవైతే ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఉన్నాయో, సో ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అంటే మనం ఇందాకట్లో లాగానే క్యాండిడేట్ సెట్ లో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, క్యాండిడేట్ ఐటమ్ సెట్ క్రియేట్ చేసేటప్పుడు
ఇండివిజువల్ గా ప్రతి ఒక్క ఐటమ్ ని లిస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ కూడా దీంట్లో కూడా సపోర్ట్ కౌంట్ కూడా రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అది. ఓకే, ఆ స్టెప్ తర్వాత మనకి ఏవైతే ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఉన్నాయో, ఇన్ఫ్రీక్వెంట్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ మినిమం కౌంట్ వాల్యూ దేనికైతే సాటిస్ఫై అవ్వట్లేదు ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా డిస్కార్డ్ చేసేసుకుంటాం. డిస్కార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం వచ్చిన లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఫామ్ అయిన లిస్ట్ ఉంది కదా, దాన్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తాం. అసెండింగ్ ఆర్డర్ కాదు, డిసెండింగ్ ఆర్డర్ లో. అంటే హైయెస్ట్ వాల్యూ టాప్ లో, లోయెస్ట్ వాల్యూ బాటమ్ లో ఉండేలాగా డిక్రీజింగ్ ఆర్డర్ లో మెయింటైన్ చేస్తాం. సో డిక్రీజింగ్ ఆర్డర్ లో మెయింటైన్ చేసిన తర్వాత దాని నుంచి FP3 కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. అంటే ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ డేటాబేస్ లో ఐటమ్స్ ని తీసుకొని FP3 కన్స్ట్రక్షన్ అనేది దాంట్లోంచి చేసుకుంటాం అన్నమాట. నేను అది పిక్టోరియల్ ఫార్మాట్ లో కూడా చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ముందు అసలు ఏంటి ప్రొసీజర్ అనేది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే నోట్స్ కరెస్పాండింగ్ టు ఐటమ్స్ టు హ్యావ్ ఏ కౌంటర్. మనం ఇక్కడ కౌంటర్ ని మెయింటైన్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ట్రాన్సాక్షన్స్ లో మనకి ఏమవుతాయి, కొన్ని ఐటమ్స్ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఐటమ్ ఎన్నిసార్లు అక్కర్ అయింది అనేది మనకి ఐడెంటిఫై చేయడం కోసం ఈ కౌంటర్ ఒకటి మెయింటైన్ చేస్తాం అనమాట ట్రీ స్ట్రక్చర్ లో. సో సపోజ్ I1 అనే ఐటమ్ మనకి అపీర్ అయింది డేటాబేస్ లో ఒక ట్రాన్సాక్షన్ లో. సో I1 దగ్గర కౌంట్ 1 అని రాస్తాం. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ లో మళ్ళీ I1 అక్కర్ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ కౌంట్ వాల్యూ చేంజ్ చేసుకుంటాం 2 అని చెప్పి. ఇలాగా మనం కౌంట్ వాల్యూ మెయింటైన్ చేస్తా ఈ కౌంట్ వాల్యూ మనం ఫైనల్ గా రాసుకున్నాం చూసారా, ఆ మినిమం కౌంట్ వాల్యూ కన్నా కూడా ఆ మినిమం సపోర్ట్ కౌంట్ కి ఈక్వల్ గా ఉండాలి. మనం తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి. దాంతో పోల్చుకున్నప్పుడు ఇవే వాల్యూస్ రావాలి మనకి. ఓకే, తర్వాత FP గ్రోత్ ట్రీలో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్కసారి మనం మొత్తం అన్ని మనం తీసుకొని ఫస్ట్ ట్రాన్సాక్షన్ తీసుకొని అదంతా కూడా ట్రీ స్ట్రక్చర్ లో మ్యాప్ చేసుకుంటూ వస్తాం. అంటే ఒక పాత్ తీసుకుంటూ వస్తాం. రిచ్ ఫార్మాట్ గుర్తుంది కదా ట్రీ స్ట్రక్చర్. సో ఆ ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉందో దానిలాగా మనం డ్రా చేసుకుంటూ వెళ్తాం అనమాట. నోట్స్ ప్లేస్ లో ఏం చేస్తాం అంటే ఈ ఐటమ్స్ అన్నిటిని నోడ్ లొకేషన్స్ లో ప్లేస్ చేసుకొని పాత్ ని గీసుకుంటూ వస్తాం. ఒక ఐటమ్ నుంచి నెక్స్ట్ ఐటమ్ ఏ ఐటమ్ కి ట్రావెల్స్ అయ్యాము ఆ ఐటమ్ గీసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ ఆర్డర్ ఈజ్ యూజ్డ్ సో పాత్ కెన్ ఓవర్లాప్ వెన్ ట్రాన్సాక్షన్స్ షేర్ ఐటమ్స్. సో మనం ఆర్డర్ అనేది ఫాలో అయ్యేటప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, కొన్ని కామన్ గా మనం ఏం చేస్తాం, కొన్ని ట్రాన్సాక్షన్స్ లో కొన్ని కామన్ ఐటమ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ కనిపించేటప్పుడు ఒక్కొక్కసారి పార్ట్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయి. అంటే ఒకటే డైరెక్షన్ లో మనం మూవ్ అవ్వాల్సి రావచ్చు. సపోజ్ ఐటమ్ I1 అనే ఐటమ్ పర్చేస్ చేసిన వాళ్ళు I2 అనే ఐటమ్ పర్చేస్ చేశారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఉంది అది, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఉంది అది, నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ లో ఉంది అనుకోండి. మనం ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ గీసుకున్నాం, ఒకసారి ఫస్ట్ టైం FP3 గీసుకునేటప్పుడు ఫస్ట్ టైం గీసాం. మళ్ళీ అదే పాత్ లో మనం మూవ్ అవుతాం అనమాట. జస్ట్ ఓవర్లాప్ చేసుకుంటే దాని మీదే పాసిబిలిటీ ఉన్న చోట అదే డైరెక్షన్ లో మూవ్ అవుతా వెళ్తాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అదొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతూ వస్తాం. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మనం FP3 లో డిజైన్ చేసుకుంటాము, పాత్ వైజ్ గా గీసుకుంటూ వస్తాము. దాని తర్వాత ఎక్కడైనా ఓవర్లాప్ అయితే మనకి పార్ట్స్ ఎక్కడైనా ఓవర్లాప్ అయితే మనం జస్ట్ కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే, పాయింటర్స్ ఆర్ మెయింటైన్ బిట్వీన్ నోట్స్ కంటైనింగ్ ద సేమ్ ఐటమ్ క్రియేటింగ్ సింగిల్లీ లింక్డ్ లిస్ట్. ఇక్కడ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ కూడా మనం ఏమవుతుంది, మనం ఒక ట్రీ ఫార్మాట్ లో ఇదంతా డిజైన్ చేసినప్పుడు దానికి కూడా కొంత మెమరీ పడుతుందిగా సిస్టమ్ లో. సో అలాంటి చోట మనం డేటాని కంప్రెస్ చేసుకోవడం కోసం ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మనం ఏవైతే ఫ్రీక్వెంట్ గా ఐటమ్స్ కనిపిస్తున్నాయో వాటన్నిటికీ లింక్స్ మనం ఏం చేస్తాం అంటే డాటెడ్ లైన్స్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. సో దట్ ఏంటంటే ఆ ఐటమ్ డైరెక్షన్ అనేది ఒక్కసారి మనకి కనిపించేలాగా. ఓకే, సో దట్ ఏమవుతుంది, మనకి ఆ ట్రీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా మన మెమరీలో విత్ ఇన్ లిమిటెడ్ సైజ్ లో మనం ఫిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద FP3. సో ఇప్పుడు ఫైనల్ గా ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసిన తర్వాత మన ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ పాస్, సెకండ్ పాస్. సో ఫస్ట్ పాస్ లో మనం ఏం చేస్తున్నాము,
మనం ఏవైతే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు ఉన్నాయో వాటన్నిటిని స్కాన్ చేసుకొని ట్రీ స్ట్రక్చర్ స్టార్ట్ చేసుకుంటాం రాయడం. సో అవన్నీ డ్రా చేసుకుంటా వెళ్ళేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమంటే పాత్ ఎక్కడైనా ఓవర్లాప్ అయినా అంటే 2 ఐటమ్స్ సిమిలర్ గా సేమ్ ఫ్రీక్వెంట్ గా కనుక డేటాబేస్ లో కనిపిస్తే వాటి మధ్యలో పాత్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్లాప్ అవుతున్నప్పుడు మనం సేమ్ పాత్ లో మూవ్ అవుతా కౌంటర్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి గీసుకునే పని లేదు కదా. సపోజ్ I1 to I2 ఉందనుకోండి. సో I1 to I2 ఉన్నప్పుడు I1 నుంచి I2 ఆల్రెడీ డ్రా చేసాం మనం. మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తే మనకి ఏమవుతుంది ట్రీ స్ట్రక్చర్ పెరుగుతుంది కదా. సో అలా కాకుండా మనం ఆల్రెడీ కనుక మనం ఆ పాత్ ని కనుక ట్రీలో అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ అదే పాత్ లో మూవ్ అవుతాం, కాకపోతే కౌంటర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ లో కాన్సెప్ట్ ఏంటంటే మనం డేటాని కంప్రెస్ చేసుకోవడానికి నోట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని తర్వాత మనం పాయింటర్స్ కింద ఇండికేట్ చేసి అక్కడ డాటెడ్ లైన్స్ తో ఇండికేట్ చేస్తాం. సో డాటెడ్ లైన్స్ తో ఇండికేట్ చేయడం ద్వారా మనకు ఓవరాల్ గా ట్రీ స్ట్రక్చర్ లో మెయిన్ గా ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం మెమరీలో ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఏంటంటే ఆ FP ట్రీ అనేది మెమరీలో సఫిషియెంట్ గా ఎక్కువ మెమరీ తీసుకోకుండా సరిపోయేలాగా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ గా FP ట్రీ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు అసలు FP ట్రీ అనేది ఎలా డ్రా చేయాలి? సపోజ్ నిన్న డేటాబేస్ ఇది. సో ఈ నిన్న డేటాబేస్ ని తీసుకుందాం. దీంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? మొత్తం 9 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. సో నేను ఒకసారి జామ్ బోర్డ్ ఓపెన్ చేసి నేను డ్రా చేసి చూపిస్తాను. మీకు క్లియర్ గా అర్థమవుతుందో లేదో ఒకసారి చెప్పండి. మా స్క్రీన్ కనిపిస్తుందా? బోర్డ్ లాగా కనిపిస్తుందా? జామ్ బోర్డ్ అని కనిపిస్తుందా? కొంచెం అన్మ్యూట్ చేసి చెప్పండి. మీరు మెసేజ్ చేయొద్దు. నేను పద్దాక మెసేజ్ చూసి మళ్ళీ రావడం కొంచెం కష్టం అవుతుంది అని జస్ట్ చెప్పండి. పర్లేదు, అన్మ్యూట్ చేసి ఒకసారి చెప్పండి. జామ్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది కదా? చూడండి, ఇక్కడ ఇది ట్రాన్సాక్షన్ డేటాబేస్. సపోజ్ ఇలా ట్రాన్సాక్షన్స్ అనేవి డేటాబేస్ లో మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే FP ట్రీ డ్రా చేసుకోవాలి దీని నుంచి. సో దీని నుంచి FP ట్రీ డ్రా చేయడానికి ఏం చేస్తాం అంటే మనం, సో ఇనిషియల్ గా మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయమ్మా? 5 ఐటమ్స్ ఉన్నాయి. I1, I2, I3, I4 అండ్ I5. సో దీనికి ఏం చేస్తాం అంటే ఇండివిజువల్ సెట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. ఇండివిజువల్ లిస్ట్ ఉంది కదా, ఆ ఇండివిజువల్ లిస్ట్ ని ఫ్రేమ్ చేసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇమేజ్ దీంట్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఫస్ట్ ఇనిషియల్ గా. సో సపోర్ట్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని అవన్నీ కూడా ఒక టాబ్లర్ ఫామ్ లో మళ్ళీ మనం మెయింటైన్ చేస్తాం. సో మెయింటైన్ చేసిన తర్వాత దాన్ని డిసెండింగ్ ఆర్డర్ లోకి మార్చుకోవాలి. అంటే ఎలాగా అంటే ఫస్ట్ ఇనిషియల్ గా సపోజ్ మనం I1 నుంచి స్టార్ట్ చేస్తాం. సో దీని సపోర్ట్ కౌంట్ ఎంత చెప్పండి? సపోర్ట్ కౌంట్ ఎంత? సపోర్ట్ కౌంట్ అంటే ఏంటి? 6 ఎన్ని టైమ్స్ ట్రాన్సాక్షన్స్ లో I1 అనే ఐటమ్ మనకి డిస్ప్లే అయింది? 6. ఓకే, సో దీని వాల్యూ ఎంత? 6. రైట్. నెక్స్ట్ I2 ఎన్నిసార్లు ఉంది? సపోర్ట్ కౌంట్ ఎంత? I2 7 ఓకే 7. రైట్. తర్వాత I3 కరెక్ట్ గా చెప్పండి. 6 ఓకే దెన్ 6. రైట్. I4 2 I4 2. ఓకే. I5 2 సో ఇప్పుడు దీంట్లో కూడా మనం మినిమం సపోర్ట్ కౌంట్ వాల్యూ తీసుకుంటాం.
ఈ డేటాబేస్ లో కూడా ఈ ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం లో కూడా మినిమం సపోర్ట్ కౌంట్ వాల్యూ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇన్ఫ్రీక్వెంట్ పర్చేస్ చేసిన ఐటమ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలిమినేట్ చేసుకోవడానికి మినిమం సపోర్ట్ కౌంట్ ఇక్కడ కూడా తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్ లో కూడా మినిమం సపోర్ట్ కౌంట్ వాల్యూ 2 అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఐటమ్ లిస్ట్ లో సపోర్ట్ కౌంట్ వాల్యూస్ అన్ని కూడా ఆ మినిమం సపోర్ట్ కౌంట్ వాల్యూని రీచ్ అయినాయా లేదా? అన్ని 2 కన్నా అబోవ్ కదా ఉన్నాయి, 2 కన్నా అబోవ్. సో ఇందులో మనం ఏ ఐటమ్స్ తీసేయాల్సిన పని లేదు. సో అన్ని ఐటమ్స్ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగ మనం సపోర్ట్ కౌంట్ అన్నిటికీ రాసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. సో బిగ్గెస్ట్ సపోర్ట్ కౌంట్ ఉన్న వాల్యూ ఐటమ్ ఏది? సో I2 రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? I1. సో I1 I3 రెండు 6 ఉన్నాయి కదా. సో మనం ఏ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు. సో I1 అయినా తీసుకోవచ్చు, I3 అయినా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ I4 I5 రెండిటికి కూడా 2 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే రెండు కూడా మనం ఏ ఆర్డర్ లో అయినా తీసుకోవచ్చు. ఇలా మనం డిసెండింగ్ ఆర్డర్ లో మొత్తం ఐటమ్స్ ని రాసుకోవాలి. ఓకే, నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించింది కూడా అదే. మనం ఇలా రాసుకుంటాం ఫస్ట్ ఇనిషియల్ గా. సపోర్ట్ కౌంట్ రాసుకున్న తర్వాత ఆ మినిమం సపోర్ట్ కౌంట్ చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన ఐటమ్ లిస్ట్ మొత్తంగా మనం ఏం చేస్తాం అంటే ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటా ఇలా ఫ్రేమ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనం ఎఫ్పి ట్రీ స్ట్రక్చర్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఎఫ్పి ట్రీ స్ట్రక్చర్ ఎలాగా చేయాలి అని అంటే ఆర్డర్ గుర్తుంది కదా మీకు? ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఐటమ్ ఏది? I2. దాని తర్వాత I1. దాని తర్వాత I3, I4, I5. ఓకే, ఇక్కడ రాసుకున్నాము. మీకు కొంచెం రాయడం కొంచెం డిఫికల్ట్ గా ఉంది. నెక్స్ట్ I1, నెక్స్ట్ I3, I4, నెక్స్ట్ I5. ఓకే, సో ట్రీ స్ట్రక్చర్ లో మనకి ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి కదా. సో మనం ఇక్కడ ఎఫ్పి ట్రీ స్ట్రక్చర్ లో ఇనీషియల్ గా ఫస్ట్ నోడ్ ఏం చేస్తాం అంటే నల్ కింద మెన్షన్ చేస్తాం. ఓకే, నల్ కింద తీసుకుంటాం. అంటే ఇదేంటి? నల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏం చేయాలంటే మనం రాసుకున్న లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఐటమ్ ఏంటి? I2 కదా. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏమేమి ఉన్నాయి? I1, I2, I5 ఉన్నాయి కదా. సో వీటిని ఈ ఆర్డర్ లోకి రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఐటమ్ ఏదమ్మా? అర్థమైందా? ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఉంది కదా. ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలంటే మనం ఈ ఆర్డర్ లోకి రాసుకోవాలి. ఈ ఆర్డర్ లోకి రాసుకున్నప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏది? I2. దాని తర్వాత I1. దాని తర్వాత I5. సో ఇప్పుడు ఈ ఫార్మాట్ లో మనం ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం మళ్ళీ ఏం చేస్తామంటే ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ I2 కదా ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ మళ్ళీ I2 రాసుకుంటాం. లోపల రాస్తే కనిపించదేమోనని బయట రాస్తున్నాను, లోపలైనా రాసుకోవచ్చు. ఇదేంటి? I2. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం అక్కరైంది కదా. సో ఫస్ట్ టైం కదా మనం దీన్ని తీసుకుంది. సో దీనికి కౌంట్ వాల్యూ ఎంత? 1. ఫస్ట్ టైం రాసుకున్నాం కాబట్టి, ఫస్ట్ టైం అక్కరైంది కాబట్టి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఏంటమ్మా? I1 కదా.
సో I1 ని గీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ట్రీ స్ట్రక్చర్ రాసుకునేటప్పుడు మీకు తెలుసు కదా, లెఫ్ట్ సబ్ ట్రీని మనం గీసుకున్న తర్వాత రైట్ సైడ్కి వెళ్తాం, రైట్? అందుకని చెప్పి అదే ఆర్డర్ ఫాలో అవుతాం ఇక్కడ కూడా. సో ఈ ఎలిమెంట్ ఏంటి? I1. దీని కౌంట్ వాల్యూ ఎంత? 1. ఫస్ట్ టైం మనం రాసుకుంటుంది, సో అందుకని 1. నెక్స్ట్ ఇప్పుడు I1 నుంచి I5 గీసుకోవాలి. ఈ ఆర్డర్ ఉంది చూసారా, I2 టు I1, నెక్స్ట్ I1 టు I5, ఈ ఆర్డర్ లోనే గీసుకోవాలి మనం. సో I1 తర్వాత ఏం గీసుకోవాలి? I5. దీని నేమ్ ఏంటి? I5. దీని కౌంట్ ఎంత? 1. ఓకే, ఇక్కడికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఓకే, సో ఎలా రాయాలో అర్థమైందా? ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ తీసుకొని దాన్ని డిసెండింగ్ ఆర్డర్ లో, అంటే మనం రాసుకున్న డిసెండింగ్ ఆర్డర్ లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని బేస్ చేసుకొని వాటన్నిటిని రాసుకున్నాం. ఓకే, రాసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ట్రీ స్ట్రక్చర్ లో ఫామ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కి వెళ్తాం. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి? I2, I4. ఇవి ఆల్రెడీ ఆర్డర్ లోనే ఉన్నాయి కదా, I2 తర్వాత I4. సో ఆల్రెడీ మనం ఇక్కడ ట్రీలో I2 అనేది రాసేసాం, రైట్? సో మళ్ళీ ఇంకోసారి రాసుకోవాల్సిన పని లేదు. ఇందాక చెప్పిన సెకండ్ పాయింట్ లో మెయిన్ పాయింట్ అదే. సో మళ్ళీ 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 మనం రాసుకుంటే ఏమవుతుంది? ట్రీ స్ట్రక్చర్ పెద్దదైపోతుంది. అలా కాకుండా మనం ఆల్రెడీ కనుక గీసుకున్నట్టయితే, అంటే ఆల్రెడీ ఆ ఐటమ్ ని కనుక ట్రీలో ప్లేస్ చేసినట్టయితే, ఆ పాత్ లో ట్రావెల్స్ చేసి కౌంటర్ వాల్యూని పెంచుకుంటే సరిపోతుంది. సో కౌంట్ వాల్యూ ఎంత మారుతుంది ఇప్పుడు? 1 కాస్త 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? I4. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ మనం లెఫ్ట్ సబ్ ట్రీ కింద మనం ఆల్రెడీ I1 రాసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే రైట్ సైడ్ రాసుకున్నాం. సో రైట్ సైడ్ దీని నేమ్ ఏంటి? I4. దీని కౌంట్ వాల్యూ ఎంత? 1. దీని కౌంట్ వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ట్రాన్సాక్షన్. థర్డ్ ట్రాన్సాక్షన్ కి వచ్చేసరికల్లా ఏముంది? I2, I3. ఇవి కూడా ఆర్డర్ లోనే ఉన్నాయి కదా. సో ఆల్రెడీ మనం ట్రీలో I2 అనే ఐటమ్ ని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? కౌంట్ వాల్యూని మార్చుకోవాలి. సో కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అయింది, రైట్? నెక్స్ట్ I2 నుంచి ఏం గీసుకోవాలి? మళ్ళీ మనం I3ని గీసుకోవాలి. సో ఇక్కడ మనం బైనరీ ట్రీ అని చెప్పట్లా ఎక్కడా కూడా. సో కాకపోతే ఏంటంటే మనం డ్రా చేసుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ అని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒకవేళ ఇలా గనక మళ్ళీ మనకి ట్రాన్సాక్షన్స్ కనిపిస్తే మనం డ్రా చేసుకుంటూ వెళ్ళటమే. మనం దీన్ని జస్ట్ ఒక ట్రీ అంటున్నాం, ఓకే, బైనరీ ట్రీ అంటున్నాం. అందుకని కంపల్సరీగా 2 చైల్డ్స్ ఏ ఉండాలి అట్లా మనం ఏం చెప్పలేం. సో అందుకని చెప్పి మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అన్ని ఎలిమెంట్స్ ఎట్లా డ్రా చేసుకుంటూ వెళ్తాం. సో దీని నేమ్ ఏంటి? రైట్, I3. సో దీని కౌంట్ వాల్యూ ఎంత? 1. చూడండి, ఇప్పుడు మీరు మనం రాసిన ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడా కూడా మనం మళ్ళీ వేరు వేరుగా రాసుకోవట్లా, అన్ని ఐటమ్స్ ని ప్లేస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఆ ఐటమ్ ఉంటే తప్పితే, లేనప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఏం చేయాలి? మనం ఒక నోడ్ ని జనరేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ లో ఏమేమి ఉన్నాయి? I1, I2, I4. సో ఇవన్నిటిని మనం ఆర్డర్ లో రాసుకోవాలి కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? I2, దెన్ I1, I4. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది? I2 కదా. సో మళ్ళీ ఏం చేయాలి? సపోర్ట్ కౌంట్ వాల్యూ 4 కింద మార్చుకోవాలి. దాని తర్వాత I1 వచ్చింది కదా, ఆల్రెడీ మనం ఇక్కడ I1 రాసుకున్నాం, రైట్? I1 రాసుకున్నాం కదా ఇక్కడ. సో I1 కి ఇక్కడ కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. సో I1 కౌంట్ వాల్యూ ఎంత? 2. ఓకే, నెక్స్ట్ I2 నుంచి I4, సారీ I1 నుంచి I4 ఉందా? I1 నుంచి I4 మనం పాత్ గీసుకున్నామా? No, ma'am. గీయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఒక పాత్ డ్రా చేసుకొని అక్కడ నోడ్ ని ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఈ పాత్ ట్రావర్సింగ్ మాత్రం కామన్ గానే ఉంటుంది, మనం అట్లాగే గీసుకోవాలి. ఎక్కడైనా అక్కరైతే రిపీటెడ్ గా ఎలిమెంట్ అక్కరైతే మాత్రం అక్కడ మాత్రం కంపల్సరీగా ఓవర్లాప్ చేసుకుంటాము, లేదంటే కొత్తగా నోడ్ జనరేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా ఎక్కడన్నా?
సో ఇది I4. సో దీని మళ్ళీ కౌంట్ వాల్యూ ఎంత? 1. 1. రైట్. మళ్ళీ ఇప్పుడు ఈ పాత్ లో మనం ట్రావెల్స్ చేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కదా వాల్యూ, 1 టైమే కదా వచ్చింది. Yes, సో ma'am. అందుకని 1. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ లో ఏంటి? I1 I3. I1 I3. మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ డ్రా చేయాలి అది? I1 వాల్యూ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ I1 నుంచి I3 గీయాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్ గా మనం ట్రీ స్ట్రక్చర్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ మనం గీసుకుంది ఏంటి? I2. I2. కానీ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన ట్రాన్సాక్షన్ లో I2 లేదు, మన ట్రావెల్స్ అవడానికి కిందకి కదా. సో అందుకని ఏం చేయాలంటే ఈ ట్రీకి రైట్ సైడ్ గీసుకోవాలి, మళ్ళీ కొత్త పాత్ గీసుకోవాలి. అర్థమైందా? Yes, ma'am. సో ఇదేంటి? I1. దీని తర్వాత దీని నుంచి ఏమొచ్చింది? I3. 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 I1 సపోర్ట్ కౌంట్ వాల్యూ ఎంత? 1. 1. I3 సపోర్ట్ కౌంట్ వాల్యూ ఎంత? 1. 1. నెక్స్ట్ సిక్స్త్ ట్రాన్సాక్షన్ లో ఏమున్నాయి? I2 I3 ఉన్నాయి. I3. ఆల్రెడీ మనకి I2 ఉంది, తర్వాత I3 కూడా ఉంది. మనం ఇక్కడ ఏం చేయాలి? దీని కౌంట్ వాల్యూ 5 కింద మార్చుకోవాలి. తర్వాత దీని I3 count value 2. 2 కింద మార్చుకోవాలి. దాని తర్వాత సెవెంత్ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఏమొచ్చింది? I1 I3. సో దీని కౌంట్ వాల్యూ 2, 2. దీని కౌంట్ వాల్యూ 2 కింద 2. మార్చుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ ట్రాన్సాక్షన్ చెప్పండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? I1 I3 I5. I2 I1 I3 I5. సో ఫస్ట్ నోడ్ ఏంటి? I2. దాని I2. తర్వాత సో దీని కౌంట్ I1. వాల్యూ ఎంత అయింది? 6. 6. నెక్స్ట్ ఐటమ్ ఏంటి? I1. సో దీని కౌంట్ I1. వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ I3. I1 I1 నుంచి to I3. సో I1 నుంచి I3 లేదు కదా, మళ్ళీ ఏం చేయాలి? No, ma'am. మళ్ళీ డ్రా చేయాలి. మళ్ళీ డ్రా చేసుకోవాలి. Draws. I3 కౌంట్ వాల్యూ 1. దీని కౌంట్ వాల్యూ ఎంత? 1. 1. నెక్స్ట్ I5. దేని నుంచి I5? I3 నుంచి I3 to I5. I3 నుంచి I5 ఉందా మనకి? లేదు. లేదు కాబట్టి మళ్ళీ డ్రా చేసుకుందాం. కౌంట్ వాల్యూ 1. 1. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ I1 I2 I3 చెప్పండి, ఆర్డర్ చెప్పండి. I2 I1 I3. సో దీని కౌంట్ వాల్యూ ఏమవుతుంది? 7. తర్వాత నెక్స్ట్ I1 4. 4. నెక్స్ట్ I3 2. I3 ఏమో 2 కింద మారి. 2. సో ఇలాగ ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఇలాగ ఫ్రేమ్ చేసిన ట్రీ స్ట్రక్చరే ఇది. ఓకే, మనం ఇలా FP ట్రీ స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం FP ట్రీ స్ట్రక్చర్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ అన్ని నోడ్స్ కి కౌంట్ వాల్యూ, మనం సపోర్ట్ కౌంట్ వాల్యూ రాసాను చూసారా, ఆ సపోర్ట్ కౌంట్ వాల్యూ సేమ్ వచ్చిందా లేదా కూడా ఇక్కడే తెలిసిపోద్ది. మనం చూడండి, ఒకసారి చెక్ చేసి చెప్పండి, సపోర్ట్ కౌంట్ వాల్యూ అన్నిటికీ సేమ్ గా వచ్చిందా లేదా? I2 కి వాల్యూ ఎంత? సపోర్ట్ కౌంట్ వాల్యూ మనం ఇనిషియల్ గా తీసుకుంది టేబుల్ నుంచి 7 కదా. 7 వచ్చిందా ట్రీలో? Yes, ma'am. నెక్స్ట్ I1 చూడండి, 6. I1 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఒక చోట ఉంది, 4 ఉంది దీనికి. దాని తర్వాత ఇక్కడ ఉంది, దీని వాల్యూ ఎంత? 2. రెండు యాడ్ చేస్తే మనకి కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. సో కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క మనకి సపోర్ట్ కౌంట్ వాల్యూ మనం మెన్షన్ చేసిన మొత్తం ట్రీ ఫార్మాట్ లో మనకి డిస్ప్లే అవుతుంది. రైట్. తర్వాత ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఎక్కడ? ఇక్కడ I1 నుంచి ఇక్కడ I1 ని. ఇదంతా ఏంటంటే మనం కంప్రెస్ చేసుకోవడానికి డేటాని, మనం సేమ్ ఐటమే కదా, I1 2 లొకేషన్స్ లో ఉంది కానీ అది సేమ్ ఐటమ్. సో అది మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ లో అంటే రిలేషన్ ఉంది అని చెప్పడం కోసం అలా డాటెడ్ లైన్స్ మెన్షన్ చేస్తాం. ఓకే,
దీనివల్ల ఏం జరుగుతుందంటే మెమరీ సైజ్ అనేది తగ్గించుకోవడానికి ఇంటర్నల్ గా FP3 మనం సేవ్ చేసుకోవడానికి లోపల కంప్రెషన్ చేసుకోవడానికి ఈ లింక్స్ అనేవి ఉపయోగపడతాయి. మనకి అది ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది అనేది మనకు అనవసరం. కానీ అక్కడ లింక్ అనేది కంపల్సరీగా ఆ ఐటమ్స్ మధ్యలో మనం ఏం చేస్తామంటే డాటెడ్ లైన్ తో మెన్షన్ చేస్తాము. తర్వాత అది ఇంటర్నల్ గా సింగిల్ లింక్డ్ లిస్ట్ లో, అంటే లింక్డ్ లిస్ట్ లో మనం ఏం చేస్తాం, లొకేషన్స్ కదా మనకి సేవ్ అయ్యేది. మెమరీలో ఏమవుతుంది, లొకేషన్స్ కింద ఐటమ్ ఏ లొకేషన్ లో సేవ్ చేసాము అనే అడ్రస్ ఉంటది కదా. సో ఆ అడ్రస్ తో సేమ్ ఐటమ్ ని లింక్ చేసుకుంటాం అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 లొకేషన్ లో I1 స్టోర్ చేసాం అనుకోండి. ఓకే, I1 ని స్టోర్ చేసినప్పుడు ఇక్కడ I1 ఉంది, తర్వాత ఇక్కడ I1 రెండు ఒకటే కదా. సో మనం ఇదే అడ్రస్ లొకేషన్ ని రిఫర్ చేస్తే సరిపోతుందిగా కదా, మళ్ళీ సెపరేట్ గా ఇంకొక లొకేషన్ తీసుకోకుండా. అలాగా మనం ట్రీ స్ట్రక్చర్ ని కంప్రెస్ చేసుకోవచ్చు. ఏమో అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇలా ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసిన తర్వాత ఇంకా ప్రొసీజర్ ఉంది. ఇక్కడ దాకా అర్థమైందనా? క్లియర్ గానే ఉందా అందరికి? మ్యామ్ ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెప్పండి. హలో మ్యామ్, చెప్పమ్మా. అక్కడ నల్ అంటే స్టార్టింగ్ లో నల్ తీసుకున్నారు కదా సార్, అక్కడ నల్ ఎందుకు తీసుకున్నా? నల్ నుంచి I1 I3 వచ్చినాయి కదా, అది ఒక్కసారి చెప్పండి మ్యామ్. అంటే నేను నా సిగ్నల్ బాగాలేదు, అప్పుడు వినబడలేదు నాకు. ఓకే, మనం ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసుకునేటప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ నోడ్ ని నల్ కింద తీసుకుంటాం అమ్మా. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ మనకు వచ్చిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి. సపోర్ట్ కౌంట్ వాల్యూని బేస్ చేసుకొని వీటన్నిటిని మనం డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటాం. చూడు, ఇక్కడ సపోర్ట్ కౌంట్ వాల్యూ I2 కి 7 ఉంది, కనిపిస్తుందా? సో అందుకని అదే కదా హైయెస్ట్ వాల్యూ, అందుకని చెప్పి ఆర్డర్ లో రాసుకున్నాం. దీనికి ముందు విన్నావా పోనీ? ఎస్ మ్యామ్, విన్నాను. దీనికి ముందు విన్నావా? ఈ మనం కౌంట్ వాల్యూ తీసుకోవడం తెలుసు కదా నీకు నిన్న క్లాస్ ఎస్ లో. మ్యామ్. మనం అలా కౌంట్ వాల్యూ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే డిసెండింగ్ ఆర్డర్ లోకి ఈ ఐటమ్స్ లిస్ట్ అంతా కూడా టేబుల్ ఫామ్ లో రాసుకుంటాం అనమాట. సో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని టాప్ మోస్ట్ లో రాసుకొని తర్వాత మిగతా వాల్యూస్ అన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. మ్యామ్ ఇదంతా అర్థమైంది. నల్కి ఒక నోడ్ పెట్టారు కదా, అంటే I1 అది 2 times, నెక్స్ట్ దాని కింద నోడు I3 అది కొంచెం అక్కడ నల్కి ఎందుకు తీసుకున్నారని. మనం ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసేటప్పుడే మనం నల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్ గా నల్ తీసుకుంటాం. నోడ్ తీసుకొని దాని నుంచి మనం ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా దానికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఇది లెఫ్ట్ సైడ్ ఎందుకు ఉంది, ఇది రైట్ సైడ్ ఎందుకు ఉందో అంటే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఇనీషియల్ గా మనకు వచ్చే ఫస్ట్ ఎలిమెంట్ I2 కాబట్టి మనం ఏం చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ రాసుకోవడం అలవాటు కాబట్టి మనకి ట్రీ స్ట్రక్చర్ లో దాన్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం. ఓకే, దాని నుంచి మిగతా పాత్ అంతా గీసుకుంటూ వచ్చాం. మరి ఇది రైట్ సైడ్ కి ఎందుకు వెళ్ళింది అని అంటే, ఇక్కడ చూడు ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ లో I1 I3 ఉన్నాయి, ఇక్కడ I2 లేదు. ఒకవేళ I2 ఉంటే కనుక మనం లెఫ్ట్ సైడ్ కే వచ్చి దాని నుంచి ఉన్న కనెక్షన్స్ ఎటువైపు ఉన్నాయో అటు ఫ్రేమ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి రావడానికి I2 అనే ఎలిమెంట్ కనెక్షన్ కాబట్టి I2 లేదు మనకి ట్రాన్సాక్షన్ లో. సో అందుకని చెప్పి దానికి I1 అని రాసుకున్నాం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి, సారీ రైట్ సైడ్ కి వెళ్ళి. ఒకవేళ ఇదే ఇక్కడ ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ I3 I5, మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి? I3 I5 అని ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఎలా రాసుకోవాలంటారు? అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు I1 I3 తీసుకున్నాము, అలాగే ఒకవేళ మన దగ్గర I3 I5 అని వచ్చినాయి అనుకోండి ట్రాన్సాక్షన్ లో, అక్కడ ఎలాగా రాసుకోవాలంటారు? మళ్ళీ మనం ఏం చేయాలంటే నల్ నోడ్ నుంచి I3 గీసుకొని దాని నుంచి మళ్ళీ I5 రాసుకోవాలి. మ్యామ్ అలా అయితే అక్కడ T500 ఉంది కదా, పైన T400 ఉంది కదా, అక్కడ 1 2 4 అని ఉంది కదా, స్టార్టింగ్ లో కూడా I1 ఉంది కదా మ్యామ్. అర్థం కాలా నాకు. అంటే ఇప్పుడు I1 I3 అన్నారు కదా, నల్ నుంచి రాసాం లెఫ్ట్ సైడ్, ఆ పైన T400 లో I1 స్టార్టింగ్ ఉంది కదా. ఒక్కసారి మళ్ళీ చెప్పు.
T400 లో I1 స్టార్టింగ్ ఉంది కదా మ్యామ్, అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో I1 అనేది మనం అంటే ప్లేస్ ఇది మళ్ళీ చేసుకోలేదు. మనం ఈ ఆర్డర్ లోకి మార్చుకోవాలి తల్లి. మనం ఈ డిసెండింగ్ ఆర్డర్ లోకి రాసుకున్నాం కదమ్మా ఐటమ్స్, దాంట్లో ఎస్ మ్యామ్. మార్చుకున్న తర్వాత రాసుకోవాలి, ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏమవుతుంది, I2 అవుతుంది, తర్వాత I1, తర్వాత I4 అవుతుంది. ఓకే మ్యామ్, అర్థమైంది. అర్థమైందమ్మా? థ్యాంక్స్ మ్యామ్. ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. ఒకవేళ I3 I5 అని ఒక ట్రాన్సాక్షన్ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం నల్ నోడ్ నుంచి ఇంకొకసారి మళ్ళీ ఫ్రేమ్ చేసుకోవాలి, ఇంకొక నోడ్ గీసుకొని దాని నుంచి మళ్ళీ I5 గీసుకోవాలి. అర్థమైందా అమ్మా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు క్లియరేనా? సో దీని తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ మనం ట్రీ స్ట్రక్చర్ లో మనం రాసుకున్న తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, మనం ఇక్కడ రాసుకున్నాం డిసెండింగ్ ఆర్డర్ లో. ఆ డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఐటమ్ లిస్ట్ కింద ఒక టాబ్లెట్ ఫామ్ లో మళ్ళీ రాసుకోవడం స్టార్ట్ చేసుకుంటాం. సో అంటే మినిమం సపోర్ట్ కౌంట్ వాల్యూ 2 దేనికైతే ఉందో, అంటే తక్కువ దేనికైతే ఉన్నదో ఆ ఐటమ్ ని తీసుకొని రాసిన తర్వాత దానికి ఉన్న కండిషనల్ ప్యాటర్న్ బేస్. సో కండిషనల్ ప్యాటర్న్ బేస్ అంటే ఈ పర్టికులర్ ఐటమ్ ని ట్రావర్స్ చేయడానికి, అంటే ఆ ఐటమ్ ని రీచ్ అవ్వడానికి మనం ఏ ఏ పాత్ రాసుకున్నాము అని చెప్పి ఇవి రాసుకోవాలి. ఇక్కడ చూడండి, I5 అనే ఐటమ్ ని మనం రీచ్ అవ్వడానికి ఏ పాత్ లో ట్రావర్స్ అయ్యామమ్మా, I1 I2 తర్వాత I1 కదా. సో అందుకని చెప్పి ఇక్కడ I2 I1 ఓకే ఫస్ట్ పాత్. సో ఫస్ట్ పాత్ కాబట్టి అలా ఇండికేట్ చేస్తా అక్కడ మనం ప్యాటర్న్ రాసుకుంటాం. ఓకే నెక్స్ట్ ఇంకొక లొకేషన్ ఏముంది, ఇంకొకసారి I5 ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది కదా I5 కనిపిస్తుందా. సో ఇక్కడ I5 ఉంది. సో దీన్ని ట్రావర్స్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఏ ఏ పాత్ లో మనం ట్రావర్స్ చేసాం, సో ఏ పాత్ లో మనం ట్రావర్స్ చేసామో అవన్నీ కూడా రాసుకుంటూ రావాలి. సో ఇందాకటిది మీకు క్లియర్ గా అర్థమైతే మాత్రమే ఈ కండిషనల్ ప్యాటర్న్ బేస్ మనం ఎలా రాస్తున్నాము అనేది తెలుస్తుంది. ఏమో అర్థమవుతుందా? సో I2 తర్వాత I1 తర్వాత I3 దాని తర్వాత I5 అదే ఇక్కడ రాసుకున్నాం. ఏమో అర్థమైందా? ఈ కండిషనల్ ప్యాటర్న్ బేస్ ఎలా రాసుకోవాలో మనం ట్రావర్స్ చేసిన పాత్ ని రాసుకుంటున్నాం అంతే. ఓకే పాత్ ని రాసేదాన్నే మనం కండిషనల్ ప్యాటర్న్ బేస్ కింద రాసుకుంటాం వాల్యూస్ అన్ని. సెట్ ఆఫ్ ఐటమ్ లిస్ట్ మొత్తంగా మనం ఏం చేస్తామంటే ఏ పాత్ లో మనం ట్రావర్స్ చేసామో దాని కౌంట్ వాల్యూ ఎంత అనేది అక్కడ రాసుకుంటాం. ఇలాగా ప్రతి ఒక్క ఐటమ్ కి రాసుకుంటా వెళ్ళాలి. ఓకే అలా రాసుకుంటా వెళ్ళినప్పుడు I4 చెప్పండి, ఇప్పుడు I4 పాత్ చెప్పండి. I2 I1 I4 ఒకటి, ఇంకొకటి I2 I4 ఇలాగా మనం మొత్తం అన్నిటికీ రాసుకుంటా వెళ్తాం. ఓకే రాసుకుంటా వెళ్ళేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ కౌంట్ వాల్యూ ఎక్కడ మనకి అన్నిటికీ ఏదైతే ఫైనల్ వాల్యూ రీచ్ అయ్యేటప్పటికల్లా వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం సపోర్ట్ కౌంట్ కింద రాసుకుంటున్నాం. అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి I3 చూడండి, I3 I2 I3 దీని కౌంట్ వాల్యూ ఎంత 2 ఉంది కదా. సో అందుకని 2 రాసుకున్నాం ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఇంకొకసారి I3 వచ్చింది, ఎక్కడ I1 నుంచి వచ్చింది రైట్. సో I1 నుంచి కూడా మళ్ళీ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ఫైనల్ కౌంట్ వాల్యూ లాస్ట్ లో వచ్చిన కౌంట్ వాల్యూ ఆ ఐటమ్ మీద ఉన్న కౌంట్ వాల్యూ ఎంత ఉందో అది రాసుకుంటాం. ఓకే ఇలా కండిషనల్ ప్యాటర్న్ బేస్ అనేది రాసుకోవాలి. సో నెక్స్ట్ కండిషనల్ ప్యాటర్న్ బేస్ రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చెప్పాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే కండిషనల్ FP ట్రీ తీసుకోవాలి. సో కండిషనల్ FP ట్రీ అనేది ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన ఐటమ్స్ లోంచి కామన్ గా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేసుకోవడానికి
అవన్నీ కూడా మనం కండిషనల్ FP ట్రీలో రాసుకుంటాం. ఒక్క నిమిషం. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అమ్మా. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా? FP ట్రీ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయడం దాకా డౌట్ ఏం లేదు కదా? అంటే దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకా కొంచెం ఉంది, చెప్తాను ఒకసారి. ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది కదా అందరు, బాయ్స్ కూడా? మనం ట్రీ ఎలా డ్రా చేయాలి అనేది తెలిస్తేనే మనం ఫర్దర్ గా నెక్స్ట్ మిగతా టాబులర్ ఫామ్ లో ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని రాసుకోవాలంటే ముందు ట్రీ స్ట్రక్చర్ ని కరెక్ట్ గా రాసుకోవాలి. ఓకే, ఆ ట్రీ స్ట్రక్చర్ ని కరెక్ట్ గా రాసుకుంటే మాత్రమే మనకి అది కరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది, అంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ మనం కరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయగలం. ఇంకెవరికి ఇంకేం డౌట్స్ లేవు కదా దీని పరంగా? ఇది ఓకే కదా మొత్తం? ఇక్కడ వరకు ట్రీ ఎలా ఫామ్ చేయాలి అని చెప్పి. రేపు క్లాస్కి వచ్చేసరికల్లా మీరేం చేస్తారంటే ఈ ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ కి FP ట్రీ మీరే డ్రా చేయండి, ట్రై చేయండి. ఓకే, డ్రా చేసిన తర్వాత డ్రా చేసి చెక్ చేయండి, రాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ ట్రాన్సాక్షన్ డేటాబేస్ రాసుకుంటారా? ఒకసారి ఆ డేటాబేస్ రాసుకోండి. ఇది మాత్రమే, జస్ట్ ఇది మాత్రమే, ట్రాన్సాక్షన్ లిస్ట్ మాత్రమే, ఇది కాదు. ఇది ఒక్కటే రాసుకోండి ఒకసారి. రాసుకున్నారా? మ్యామ్ 1 minute మ్యామ్. చిన్న డేటాబేసేగా, మళ్ళీ దీన్ని క్లాస్ రూమ్ లో పోస్ట్ చేయడం ఎందుకు? జస్ట్ రాసేసుకోండి, జస్ట్ ఒక 2 minutes పని అది. ఇది రాసిన తర్వాత ముందు మనం ఏం చేయాలమ్మా? ముందు ఇండివిజువల్ ఐటమ్స్ అన్నిటినీ కూడా దాని సపోర్ట్ కౌంట్ వాల్యూ ఎంత ఉందో రాసుకోవాలి. దాని తర్వాత సపోర్ట్ కౌంట్ వాల్యూ ఏ ఐటమ్స్ కన్నా మినిమం సపోర్ట్ కంటే తక్కువ ఉన్నట్టయితే ఆ ఐటమ్స్ ని తీసేసి మిగతా ఉన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలి, ఇక్కడ చూపించినట్టుగా.
సో ఇలా రాసిన తర్వాత అప్పుడు ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. సో ట్రీ స్ట్రక్చర్ ఫామ్ చేసేటప్పుడు కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ లో ఈ ఆర్డర్ లోకి మార్చిన తర్వాతే ఐటమ్స్ ని పోస్ట్ చేసుకోవాలి. నోట్స్ అన్నిటిని ట్రీ స్ట్రక్చర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అది మర్చిపోవకండి. ఈ ట్రాన్సాక్షన్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం కంపల్సరీగా ఈ ఆర్డర్ లోకి మార్చిన తర్వాతే దాన్ని ట్రీ ఫార్మాట్ లోకి మార్చుకోవాలి. డాటెడ్ లైన్ కంపల్సరీ గీయాలి మేడం. అమ్మా చెప్పమ్మా. డాటెడ్ లైన్ గీసారు కదా మీరు కనెక్షన్, అది డాటెడ్ లైన్ ఏం లేదమ్మా. డాటెడ్ లైన్ ఇది చూసారా, ఇదా మీరు అడిగేది? అదే మేడం. అదేంటంటే ఐటమ్ ఎక్కడ ఉంది అని చెప్పి మనకి ఇండికేషన్ కోసమే, అది ప్రత్యేకించి ఏం గీయక్కర్లా. తర్వాత ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, ఏ ఐటమ్స్ కి కామన్ గా ట్రీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పడానికి ఈ డాటెడ్ లైన్. డాటెడ్ లైన్స్ ఏం అవసరం లేదు, ప్రెసెంట్ అయితే ట్రీ గీయండి చాలు. ఓకేనా? ఓకే మ్యామ్. సరే, రేపు డ్రా చేసిన తర్వాత మిగతాది ఈ క్లాస్ కంటిన్యూషన్, లాస్ట్ స్లైడ్ ఉంది కదా, దీంట్లోనే ఎక్కువ మొత్తం మిగతా మ్యాటర్ అంతా, మిగతా సెకండ్ పాస్ లో మనం చేసేదంతా కూడా ఇక్కడ ఉంది. అది రేపు కంటిన్యూ చేస్తాం. చెప్పమ్మా. రికార్డ్ చేసింది ఒకసారి గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టండి మ్యామ్. ఈరోజు ఒకసారి చెక్ అంటే చూసుకుంటాం, ఒకసారి వీడియో చూస్తాం. వీడియో చూస్తే నీకు అక్కడ కనిపించేస్తుందిగా మొత్తం ఆన్సర్. అది గీసిన తర్వాతే మ్యామ్, అంటే ఇందాక నాకు కొంచెం ఫస్ట్ లో వెళ్ళలేదు కదా, ఇంకొంచెం క్లియర్ గా వినడానికి మ్యామ్. అలాగే పోస్ట్ చేస్తానులే, కానీ ముందు మీరు ఏం చేస్తారంటే ట్రీ డ్రా చేయండి. ట్రీ డ్రా చేసిస్తే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? సరే, 4 లోపల మీరు ఇది కన్స్ట్రక్ట్ చేయండి. నేను 4 o'clock కి నేను పోస్ట్ చేస్తాను. ఓకే? ఓకే మ్యామ్. దీన్ని మళ్ళీ సెట్ చేయాలా మ్యామ్ క్లాస్ లో? పోస్ట్ అంటే చేయండి. మేము ఓకే మ్యామ్. క్లాస్ లో పోస్ట్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఉంచుకోండి. రేపు ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వెరిఫై చేయడానికి, లేదంటే పంపించండి, గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఓకేనా? కరెక్ట్ గా గీయండి అమ్మ. కరెక్ట్ గా నీట్ గా డ్రా చేయండి, అర్థమయ్యేలా డ్రా చేయండి. ఎలా పడితే అలా కాదు, నీట్ గా డ్రా చేయండి. ఓకేనా? ఇంకేం లేవు కదా డౌట్స్ అయితే? క్లాస్ నో ఏం మ్యామ్. చేయాలి? ఓకే దెన్, థ్యాంక్ యూ ఆల్.